ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. అదేంటంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో డబుల్ స్మార్ట్ రామ్ పోతినేని నటించిన సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చిందనమాట. ముందుగా ఆ సినిమా రివ్యూ మీకు చెప్పే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. అయితే ముందుగా ఈ ఛానల్ ఇది వచ్చేసి పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ని రామ్ పోతినేనితో మళ్ళీ తీసాడు. అప్పట్లాగా సేమ్ మెమరీని ట్రాన్స్ఫర్ చేయడం అలాగే సేమ్ రెండో ఈ సినిమా కూడా అదే విధంగా ఉందన్నమాట. అయితే మెయిన్ అసలు ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుంది కాబట్టి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ని మెయిన్ విలన్గా తీసుకొచ్చాడు అనమాట. సంజయ్ దత్ని మెయిన్ విలన్గా మనకి పూరి జగన్నాథ్ తీసుకొచ్చాడు అనమాట. అయితే నాకు ఆ సంగీతం మణిశర్మ మ్యూజిక్ వచ్చేసి బీజియం వచ్చేసి హీరో కనపడేదానికంటే విలన్ కనపడేటప్పుడు ఆ బీజియం వెనక మామూలు గీయలేదు అనమాట. అలా ఇచ్చాడు. హీరో విలను సంజయ్ దత్ అంటే బిగ్ బుల్ ఇండియాకి వచ్చే సీన్లు అయితే హెలికాప్టర్ విమానం ల్యాండ్ అయ్యే సీన్ అయితే అక్కడ మీ బీజం అయితే అదిరిపోయింది. అసలు ఆ బీజం నాకు సూపర్గా ఉంది అనమాట. విలన్ కనపడేటప్పుడు ఆ బీజం అదిరిపోయింది అనమాట. వచ్చే బీజం కంటే విలన్ కనపడే బీజం అదిరిపోయింది అనమాట. అలా ఉంది బీజం వచ్చేసి. లాస్ట్ క్లైమాక్స్ కూడా బీజం బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కామెడీ యాక్టర్లు అంతగా ఎవరు లేరు. ఓన్లీ మనకి గెటప్ సీను హీరో అమ్మడి తిరుగుతూ ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరి మధ్య హీరోయిన్కి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టేటప్పుడు లవ్ సీన్లు కానీ మెయిన్ హీరోనే కామెడీ చేస్తాడు. గెటప్ సీన్ ఉన్నా కూడా హీరోనే కామెడీ చేస్తాడు. హీరోతోనే కామెడీ పండిద్ది అనమాట. ఆలీ ఉన్నా కూడా ఆలీని ఉపయోగించుకోలేకపోయాడు సరిగా. డైరెక్టర్ అయితే పూరి జగన్నాథ్ అయితే ఆలీని ఏ విధంగా ఏదో ఉపయోగించినా కూడా ఆలీ కాడ ఎటువంటి కామెడీ పనుల ఏదో అడవి మనిషిలాగా తీసుకొచ్చారు కానీ ఎటువంటి ఆలీతో కామెడీ చేయలేదు మనకి. అలా ఉందన్నమాట. నాకు ఆలీ కామెడీ చూసేటప్పుడు అడవి రాముడి సినిమాలో బ్రహ్మానందం కామెడీ అనేది గుర్తొస్తుంది అనమాట. అయితే వర్కౌట్ కాల అసలు ఆలీని ఉపయోగించుకోలేదు అనమాట. మనకి పూరి జగన్నాథ్ ఆలీని ఎటువంటి విధంగా ఉపయోగించలేదు అనమాట. ఆ ఫస్ట్ హాఫ్ అయితే చాలా యావరేజ్గా వచ్చింది సినిమా. సెకండ్ హాఫ్ కూడా కొనసాగి ఏమన్నా సెకండ్ హాఫ్లో కూడా అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత పక్క సీట్ల వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అసలు 150 రూపాయలు బొక్క ఎందుకు వచ్చినవరా అన్నట్టు ప్రేక్షకులు ఆడియన్స్ అంటుంటే నేను అన్నా అనమాట. ఇది మెయిన్ జరిగింది అనమాట. ఆ సెకండ్ హాఫ్ కూడా సేమ్ మళ్ళీ సెకండ్ హాఫ్లో మారిద్దాం అనుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా సేమ్ రొటీన్, ఎటువంటి తేడా లేదు. కాకపోతే మదర్ సెంటిమెంట్ పెట్టాడు ఈ సినిమాలో. మదర్ సెంటిమెంట్ పెట్టి మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే విలన్కి ఒక రోగం ఉంటుంది. ఆ రోగాన్ని కూడా ఇంకో ట్విస్ట్ అతనే క్రియేట్ చేసినట్టు ఉంటుంది రోగం. అది అయితే ట్విస్ట్ దీంట్లో కూడా లాస్ట్లో ఏదో పూరి జగన్నాథ్ మనకి పోకిరి సినిమాలో లాగా ఏదో ట్విస్ట్ పెడదామని పెట్టాడు కానీ అది వర్కౌట్ కాల. పోకిరి సినిమాలో మహేష్ బాబుతో ఒక ట్విస్ట్ పెడతాడుగా, అలాగే ఇక్కడ కూడా మనకి ట్విస్ట్ లాస్ట్లో ఏదో చెప్తూ ఉంటాడు అనమాట. ఆ సోయా సెంట్తో అనిపిస్తుంది ఆ ట్విస్ట్. అది అంత వర్కౌట్ కాల. మదర్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది, బాగానే ఉంది. అయితే నాకు వచ్చేసి క్లైమాక్స్ సీన్ మాత్రం హైలైట్గా ఉంది సినిమాలో. క్లైమాక్స్ సీన్ మాత్రం హైలైట్గా ఉంది. మొత్తానికైతే క్లైమాక్స్ అదిరిపోయింది. లాస్ట్ 15 నిమిషాలు మాత్రం క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. ఆ ఫైట్స్ కానీ ఆ బీజియం కానీ నాకైతే ఆ క్లైమాక్స్ చూసేటప్పుడు మాత్రం నాకు వాల్తేరు ఏరియా ఇంటర్వెల్ బీజియం బ్యాంక్ ఉందిగా అది మాత్రం నాకు బాగా ఐడియా వచ్చిందన్నమాట. అయితే దానికి మించి లేదు కానీ క్లైమాక్స్ సీన్ అయితే బాగుంది, చాలా బాగుంది. మొత్తానికైతే ఎలానో సరిపోతారనే ఉద్దేశంతో ఇలా పెడతారనమాట. అయితే సాంగ్స్ అయితే రామ్ పోతినేని అయితే మారు ఆ సాంగ్ మాత్రం ముంతా సాంగ్ మాత్రం బాగుంది. డ్యాన్స్ అయితే ర్యాప్ రంపాడిచ్చాడు అనమాట. డ్యాన్స్ పరంగా అయితే కొద్దిలేదు సినిమాలో. కామెడీ కూడా ఓన్లీ రామే పండించాడు. విలన్ది ఆలీ మాత్రం ఏమాత్రం పండించలేకపోయాడు. ఇది సినిమా వచ్చేసి. ఈ సినిమా కూడా నాకు తెలిసి చాలా స్మార్ట్ శంకరే బాగుంది. ఈ సినిమా కంటే స్మార్ట్ శంకరే బాగుంది. డబుల్ స్మార్ట్ అనేది వర్కౌట్ కాలేదు. పూరి జగన్నాథ్ కంబ్యాక్ పోయాడు. మళ్ళీ లైగర్తో ఫ్లాప్ అయ్యిండు. ఇది వచ్చేసి కంబ్యాక్ వస్తుంది అనుకున్నారు పూరి జగన్నాథ్ నుంచి. పూరి జగన్నాథ్ ఎటువంటి కంబ్యాక్ పోయాడు అనమాట. దీని మీద లైగరే బెటర్గా ఉందని ఆడియన్స్ అన్నారన్నమాట. తెలిసిన వాళ్ళు ఆడియన్స్ నేను కూడా అదే బెటర్ అనిపిస్తుంది, అది కూడా బెటర్ అనిపించింది. మొత్తానికి అయితే సినిమా అయితే మ్యూజిక్ పరంగా అయితే బాగానే ఉంది. కాకపోతే స్మార్ట్ శంకర్లు ఏంటంటే సాంగ్స్ అనేవి ప్లస్ అయ్యాయి. ఇక్కడ వచ్చేసి సాంగ్స్ అనేంత యావరేజ్గా ఉన్నాయి.
డ్యాన్స్ అయితే బాగానే ఉంది, కానీ ఆ సాంగ్స్ తగ్గట్టు వేసిండు, కానీ ఏ రేంజ్లో వేయలేకపోయిండు అనమాట. మొత్తానికి అయితే సినిమా అనేది ప్రేక్షకులు వచ్చింది, కానీ ఇది కూడా డిజాస్టర్. నాకు తెలిసి రామ్ కెరీర్లో డిజాస్టర్ మూవీగా చెప్పుకోవచ్చు. యావరేజ్ స్టాక్ కూడా వేయలేకపోయాం మేము, ఎందుకంటే యావరేజ్ స్టాక్ కూడా వేయలేము అన్నమాట. ఈ సినిమా వచ్చేసి డిజాస్టర్ మూవీ. ఈ సినిమా స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది, అంటే స్క్రీన్ ప్లే అనేది కొద్దిగా అంత వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఒక సీను ఆల్రెడీ జరుగుతుంటే ఏరే సీన్లో మాటలు, ఒక నెక్స్ట్ జరగబోయే ఏరే సీన్లో మాటలు మనకు వినపడతాయి అనమాట. ఇది మొత్తానికి ఇది. అయితే ఈ సినిమా వచ్చేసి మెయిన్ వచ్చేసి ఫ్యామిలీతో చూడలేరు, ఫ్యామిలీతో చూడలేరని 100% చెప్పలేదు. ఎందుకంటే డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ ఉన్నాయి, అంతా డబుల్ మీనింగ్ డైలాగులు, అంటే బూత్ మాటలు ఎక్కువ ఉన్నాయి. ఆలీ గారి క్యారెక్టర్లో కూడా బూత్ మాటలు ఎక్కువ ఉంటాయి, అంతా బూత్ మాటలే. తర్వాత హీరో కూడా బూత్ మాటలు మాట్లాడతారు. డబుల్ మీనింగ్ క్యారెక్టర్ మాటలు ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడలేరు ఈ సినిమా. ఓన్లీ బ్యాచిలర్స్ స్టూడెంట్స్, బ్యాచిలర్లు మాత్రం వెళ్ళి చూడవచ్చు ఈ సినిమా. ఫ్యామిలీతో ఎటువంటి సినిమా చూడలేము అనమాట. అట్ట పూరి జగన్నాథ్ ఈ సినిమాని అలా తెరకెక్కించారు. బూతులు ఎక్కువ, బట్టలు తక్కువ అన్నట్టు ఉంది ఈ సినిమాలో. ఇది మెయిన్ మా సినిమా. ఇది మా ఛానల్లో ఇచ్చే రివ్యూ ఏంటంటే డిజాస్టర్ మూవీ. మరి పూరి జగన్నాథ్ కథలు మరో డిజాస్టర్ మూవీగా నిలిచిపోతుంది అనమాట ఈ సినిమా. మేము ఇచ్చే రివ్యూ ఇది. మా ఛానల్ మీకు కూడా ఈ సినిమా చూస్తే ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.